ఢిల్లీ రైల్వే స్టేషన్ లో పెను విషాదం చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి 18 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నారులున్నారు. 14, 15 ప్లాట్ఫామ్లపై ఈ దుర్ఘటన జరిగింది. నెంబర్ ప్లాట్ఫామ్ పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండడంతో మహాకుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడికి చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నెంబర్ ప్లాట్ఫామ్లపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగి తొక్కిసలాటకు దారితీసినట్లు తెలుస్తోంది. ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై కేంద్రం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, మృతుల సంఖ్య కూడా పెరిగినట్లు కనిపిస్తుంది, 18కు చేరినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో అత్యంత విషాదకరమైన సంఘటన. ప్రధానంగా ప్రయాగ్రాజ్ సంబంధించిన రైలు కోసం పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వెయిట్ చేస్తున్న సందర్భంగా ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో దాదాపు 18 మంది ఇప్పటి వరకు మృతి చెందారు. మృతుల్లో 14 మంది మహిళల నుంచి కూడా అధికారికంగా ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మరోవైపు ప్రధానంగా 14 ప్లాట్ఫామ్ దగ్గరనే ఘటనకు సంబంధించిన ప్రధానంగా ఈ ఘటన కూడా చోటు చేస్తుంది. అక్కడే ఇదంతా కూడా నేపథ్యం పెద్ద ఎత్తున కూడా ట్రైన్ కోసం ఒక్కసారి వచ్చిన వారంతా కూడా వందలాదిగా స్టేషన్ లో ఒక్కసారిగా రావడంతో పాటు ప్లాట్ఫామ్ మొత్తం కూడా నిండి ఉండడంతో కొంత ప్రమాదం పెద్ద ఎత్తున కూడా తీవ్రత నెలకొందని చెప్పాల్సింది. ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి సైతం కూడా దీనిపైన ఒక అత్యున్నత కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వివిధ పార్టీకి సంబంధించిన నేతలు కూడా విషాదాన్ని పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అయితే కేంద్ర రైల్వేకి సంబంధించి ప్రధానంగా న్యూఢిల్లీ స్టేషన్ లో భద్రత నిర్వహిస్తున్న అధికారుల జాప్యం కావచ్చు, అంచనా వేయకపోవడం కావచ్చు, అదేవిధంగా ఒక్కసారిగా రద్దీ చేయడంతో రద్దీకి కారణాలు కావచ్చు, వారిని కట్టడి చేసే ప్రయత్నం కావచ్చు, పోలీసులు కొంత చేసినప్పుడు కూడా ప్రయాణికుల సంఖ్య ఎక్కువ స్థాయిలో ఉండడంతో ఒక్కసారిగా ప్లాట్ఫామ్ సంబంధించిన అంశంలో కూడా కొంత ఒకేసారి 12 ప్లాట్ఫామ్, 14, 15 ప్లాట్ఫామ్ లో కొంత పెద్ద ఎత్తున ప్రయాణికులు ఒక్కసారిగా రావడంతో కొంత ప్రమాదం చోటు చేస్తుంది. ప్రమాదంలో 3 కొంత కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. ఇప్పటికీ దీనిపైన ఆదేశం జరిగింది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఇదంతా కూడా చోటు చేసుకుంది. అనంతరం మొదట తొక్కిసలాట జరిగింది. 15 మందిని హాస్పిటల్కి తరలించామనే అంశాన్ని మాత్రం చెప్పారు. కానీ దాని తర్వాతకి ఈ రోజు తెల్లవారుజామున కొంత 15 మంది మృతి చెందారనే అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో కొంత ఆ పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే దీనిపైన ఉన్నత స్థాయి సమావేశం అయితే కొనసాగుతుందని చెప్పాల్సింది. రైట్ సతీష్.
मैं 81 से रेलवे में भर्ती हूँ, यहाँ पर कुली का काम कर रहा हूँ। मैंने ऐसी भीड़ कभी जिंदगी में नहीं देखी। तो ये अनसा हुआ, प्रयागराज स्पेशल भेज रहे थे ये लोग, उसको 12 नंबर से चेंज 16 नंबर कर दिया। तो 12 नंबर की पब्लिक 16 पे आई और बाहर की पब्लिक जब 16 पे जाने लगी तो एकदम बच गई पब्लिक। एस्केलेटर और जीने पे पब्लिक गिर गई। कुली भाइयों को ठीक पड़ा, कुली भाई दौड़ के आए, पूरे कुली भाइयों ने रास्ता ब्लॉक किया, ब्लॉक करके पब्लिक को रोक के और लाश निकाली। हमने खुद ने एम्बुलेंस में लोड की, 15 हमने लोड किए और आगे पता नहीं है, 15 हमने लोड किए। अरे साहब, खाई जूता पड़ा, खाई कपड़ा पड़ा, पब्लिक भच गई, एकदम दब गई नीचे पब्लिक दब गई एकदम। हमारी हालत ऐसी हो गई साहब, हमको रोज आ गए, हमने रात को खाना भी नहीं खाया, मेरी कसम अब तक खाना नहीं खाया वो हरसा को देख के। और कुली भाइयों ने हमारे 3 घंटा तक इतनी मदद करी, ऐसी है ना, पुलिस ने मदद नहीं की है, कुली भाइयों ने जो मदद की है वो। साहब, प्रशासन एक आध आज जिनको हमने फोन किया, भाई पुलिस बुलाओ, अरे भाई हंगामा मत करो, आएगी। तो वो दमकड़ आई पानी की, 3 दमकड़ आई थी पानी, आगे बूंदे सोसी का आग लग गई। और एम्बुलेंस फिर 3-4 एम्बुलेंस आई, हमने की भाई एम्बुलेंस दमारसू ने हॉस्पिटल पहुंचा के कोई दस्तक किया था वो एम्बुलेंस ने, एक लाश को 2 लाशों को ले जाते रहे वो। ये घटना हमने देखी है साहब। यहीं पे था, 9-9:30 बजे के करीब हुई थी ये भगदड़। कुछ गाड़ियां भी लेट थी, प्रयागराज भी लगी हुई थी, इधर मटवाड़ी लगी हुई थी। उसी टाइम जाते पब्लिक का 13 नंबर पे भी बहुत भीड़ थी। जैसे गाड़ी देखी उधर के लोग इधर ही आए थे, तो वहीं पे भगदड़ मच गई थी। ऊपर भी ज्यादा लोग खड़े थे, ये हुआ था। प्लेटफॉर्म नहीं चेंज करा, भीड़ ही इतनी ज्यादा थी, बहुत ही। पुलिस लोग भी सारी चीजें देख रहे थे, फिर भी भीड़ नहीं रुक पाई, इतनी भीड़ थी।